వెల్కమ్ టు బిగ్ సినిమా. క్లాస్, మాస్, లవ్, యాక్షన్, సైన్స్ ఫిక్షన్ ఇలా సినిమాలు ఏవైనా నా ముద్ర ఉండాలంటాడు ఈ మెగా హీరో. అయితే గత 3 సినిమాలు ముచ్చటగా డిజాస్టర్ అవ్వడంతో ఈసారి ట్రాక్ మార్చి కామెడీకి షిఫ్ట్ అయిపోయాడు. మేర్లపాక డైరెక్షన్లో కొరియన్ కనకరాజుగా అవతారమెత్తాడు. మరి కొరియాలో యమాజోరుగా పరుగులు పెడుతున్న ఈ కనకరాజు షూటింగ్ని ఎక్కడి దాకా తెచ్చాడో మనం ఓలుక్కేద్దాం. వరుణ్ తేజ్ మెగా కాంపౌండ్ నుండి వచ్చిన ఈ కుర్ర హీరోకి కాలం గత కొంతకాలంగా అస్సలు కలిసి రావడం లేదు. గాంధీవ దారి అర్జున, ఆపరేషన్ వ్యాలంటైన్, మట్కా అంటూ చేసిన సినిమాలు చేసినట్టే పోయాయి. దీంతో ఇలా కాదంటూ కాస్త ట్రాక్ మార్చి పట్టాలెక్కించిన సినిమానే కొరియన్ కనకరాజు. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ రాజా వంటి సినిమాలు తీసిన మేర్లపాక దీనికి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే హైదరాబాద్, అనంతపురంలో షెడ్యూల్స్ ని చుట్టేసిన కనకరాజు గత కొన్ని రోజులుగా కొరియాలో సందడి చేస్తున్నాడు. షెడ్యూల్లో భారీ కాస్టింగ్ పాల్గొనడం విశేషం. మోస్ట్ ఎంటర్టైనింగ్ అండ్ హై ఎనర్జీ సీక్వెల్స్ ను ప్లాన్ చేసిన మేర్లపాక దాదాపు 80% షూట్ ని పూర్తి చేశాట. ఇక ఇండో కొరియన్ హారర్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన రితికా నాయక్ ఆడి పాడనుంది. ఇప్పటిదాకా సీరియస్, యాక్షన్, రోమ్ కామ్ అంటూ 14 సినిమాలు చేసిన ఈ మెగా ప్రిన్స్ తాజాగా కామెడీ పండిస్తాను అనంటూ సిద్ధమయ్యాడు. మరి రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న ఈ హారర్ కామెడీ ఎంటర్టైనర్ వరుణ్ తేజ్ ని సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తుందో లేదో, ఎప్పట్లాగే డిజాస్టర్ల సరసన నిలిపేస్తుందో చూడాలి. 90s లో మంచి వరుస హిట్స్ ఖాతాలో లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్న హీరో శ్రీకాంత్ ఇప్పుడు గేర్ మార్చాడు. నేను సాఫ్టే కాదు అంతకు మించి అంటూ వెండి తెరపై విలనిజం పండిస్తున్నాడు. ఇప్పటికీ పలు సినిమాల్లో హీరోకి ధీటుగా నిలబడ్డ ఈ వెర్సటైల్ యాక్టర్ తాజాగా మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ లో ఛాన్స్ కొట్టేయడం విశేషం. శ్రీకాంత్ ఇప్పుడంటే క్యారెక్టర్ రోల్స్ కి షిఫ్ట్ అయిపోయి కాస్త లో లైట్లోకి వెళ్ళిపోయాడు. కానీ 90s లో ఈ హీరోకి లేడీస్ లో ఉండే ఫాలోయింగ్ అంతా ఇంత కాదు. ప్రేయసి రావే, పెళ్లి సందడి, ఆహ్వానం వంటి మీడియం రేంజ్ సినిమాలతో ఓ రేంజ్ లో శాసించాడు. అలా దాదాపు 100కు పై చిలుకు సినిమాలని పూర్తి చేసిన శ్రీకాంత్ క్రమక్రమంగా క్యారెక్టర్ రోల్స్ కి షిఫ్ట్ అయ్యాడు. అయితే హీరోగా సాఫ్ట్ రోల్స్ లో అలరించిన శ్రీకాంత్ ఇప్పుడు అంతకు మించి అంటూ క్యారెక్టర్ రోల్స్ లో విలనిజం పండిస్తూ మేకర్స్ కి మంచి చాయిస్ అయిపోయాడు. ఆ కోవలోనే వచ్చిన అఖండ, యుద్ధం, శరణం వంటి సినిమాల్లో హీరోకి ధీటుగా నిలబడి సినిమాని మరో మెట్టెక్కించాడు. అటు విలనీ రోల్స్ చేస్తూనే వారసుడు, గేమ్ చేంజర్, దేవర వంటి సినిమాల్లో తనకు తగ్గ పాత్రలు వేసి అలరించాడు కూడా. ఇక తాజాగా మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తోన్న సంబరాల ఏటిగట్టులో బ్రిటిష్ అనే పాత్రలో కనిపించనున్నట్టు తెలుస్తోంది. అలాగే వృషభ సినిమాలోనూ సరికొత్తగా కనిపించనున్నట్ట ఈ వర్సటైల్ యాక్టర్. అయితే లవర్ బాయ్ ఇమేజ్ తోనే మెజారిటీ సినిమాలు లాక్కొచ్చిన శ్రీకాంత్ వయసు మళ్ళాక విలన్ పాత్రలపైనే ఎక్కువగా మొగ్గు చూపడం గమనార్హం. సినిమా టేకింగ్ తోనే కాదు, టికెట్స్ బుకింగ్స్ లోనూ సరికొత్త సంచలనం సృష్టిస్తున్నాడు డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, తన సినిమాకి ఏకంగా ఏడాది ముందుగా అడ్వాన్స్ బుకింగ్ మొదలెట్టేశాడు. అయితే ఇలా మొదలవ్వగానే ఇలా సోల్డ్ అవుట్ అవ్వడం ఇక్కడ విశేషం. దీంతో ఇదిరా మన నోలన్ సినిమాలకుండే క్రేజ్ అంటూ కాలర్ ఎగిరేస్తున్నాడట ఇంగ్లీష్ మూవీ లవర్స్. సినిమా అంటే ఇలాగే తీయాలన్న పడికట్టు పదాలని పటాపంచలు చేసిన డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలాన్ ఇన్సెప్షన్, ఇంటర్స్టెల్లార్, డన్కిర్క్, టెనెట్ అంటూ సరికొత్త సైన్స్ ఫిక్షన్ సినిమాలని ఆడియన్స్ కి పరిచయం చేసిన నోలాన్ తాజాగా ఒడిస్సీ అనే సినిమాకి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇథీకాకు చెందిన గ్రీకి రాజు ఒడిస్సీస్ చేసిన ట్రోజన్ యుద్ధంతో పాటు ఆయన జీవిత ప్రయాణాన్ని ఈసారి సినిమా కథగా ఎంచుకున్నాడు ఈ క్రేజీ ఫిలిం మేకర్. $250 మిలియన్ వ్యయంతో పూర్తి ఐమాక్స్ కెమెరాలతో షూట్ చేస్తున్న ఈ సినిమా ఇప్పటిదాకా వరల్డ్ స్క్రీన్ మీద ఎప్పుడూ చూడని ఎక్స్పీరియన్స్ అందిస్తుందని తెలుస్తోంది. ఇక అసలు విషయానికి వస్తే ఎప్పుడో వచ్చే ఏడాది జూలై 17న విడుదల కానున్న ఈ సినిమా కోసం ఇప్పుడే టికెట్ బుకింగ్స్ మొదలు పెట్టేశాడట నోలన్. అలా ఓపెన్ చేయగానే యుఎస్, యూకేలో ఉన్న ఐమాక్స్ 70mm స్క్రీన్లలో టికెట్లన్నీ దాదాపు సోల్డ్ అవుట్ అవ్వడం చూస్తే నోలన్ సినిమా కోసం ఆడియన్స్ ఎంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో అర్థమవుతుంది. ఇక ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఒడిస్సీ పోస్ట్ ప్రొడక్షన్ కోసమే నెలల తరబడి వర్క్ చేస్తున్నారంటే సినిమా టెక్నికల్ గా ఎంత సౌండ్ చేయబోతుందో ఊహించొచ్చు. ఏది ఏమైనా రిలీజ్ అయిన రోజు కూడా టికెట్స్ సోల్డ్ కాని ఈ రోజుల్లో ఇలా ఏడాది ముందే టికెట్స్ అమ్మేయడం ఒక్క నోలన్కే చెల్లుతుందేమో. అథర్వ, నిమిషా సజాయన్ జంటగా నటించిన కోలీవుడ్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ DNA.
ఈ సినిమాని తెలుగులో మై బేబీగా తీసుకొచ్చారు సురేష్ కొండేటి. మరి థియేటర్లోకి వచ్చేసిన ఈ సినిమా ఆడియన్స్ ని అలరించిందా? తమిళనాట సాలిడ్ సక్సెస్ చూసిన అథర్వ తెలుగులోనూ మెప్పించాడా? లెట్స్ హ్యావ్ ఎ లుక్. అథర్వ ఇలా పేరు చెబితే తెలుగు ఆడియన్స్ కి అంతగా గుర్తుపట్టకపోవచ్చు. కానీ గద్దలకొండ గణేష్ లో డైరెక్టర్ గా నటించిన అబ్బాయి అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు. అలా తెలుగు వారికి కాస్త దగ్గరైన ఈ కుర్ర హీరో లేటెస్ట్ గా డిఎన్ఏతో తమిళనాట హిట్ కొట్టాడు. దీంతో ఇదే సినిమాని మై బేబీ అంటూ తెలుగులో వదిలాడు సురేష్ కొండేటి. థియేటర్లోకి వచ్చేసిన ఈ మై బేబీ కథ విషయానికి వస్తే, ప్రేమించిన అమ్మాయి దూరం అవ్వడంతో మానసికంగా కృంగిపోయి చెడు అలవాట్లకి దగ్గరవుతాడు ఆనంద్. అలాంటోడు మళ్లీ నిలదొక్కుని బోర్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్న దివ్యను పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాడు. దివ్య ప్రెగ్నెంట్ అవ్వడంతో కుటుంబం కూడా సంతోషపడుతుంది. అయితే సరిగ్గా బిడ్డ పుట్టిన గంటలో మారిపోతుంది. తమకిచ్చిన బిడ్డ తనకు పుట్టిన బిడ్డ కాదు అంటూ గోల చేయడం మొదలెడుతోంది దివ్య. దివ్య చెప్పింది నిజమేనని, ఆ బిడ్డ తమ బిడ్డ కాదని డిఎన్ఏ టెస్ట్ ద్వారా తెలుసుకుంటాడు ఆనంద్. అప్పటి నుండి తన కొడుకు ఏమయ్యాడు, తమ దగ్గర ఉన్న బిడ్డ ఎవరిది అనేది ఇన్వెస్టిగేట్ చేయడం మొదలు పెడతాడు. ఒక బిడ్డ కోసం తీగలాగితే ఎంత పెద్ద స్కామ్ బయటపడింది అనేదే ఈ సినిమా. అయితే క్రైమ్ థ్రిల్లర్ జానర్ లో వచ్చిన ఈ సినిమా స్టార్టింగ్ అంత ఆసక్తిగా మొదలవ్వకపోయినా ఆ తర్వాత వచ్చే సీన్స్ ఆడియన్స్ ని ఎంగేజ్ చేయడంలో సక్సెస్ సాధించాయని చెప్పాలి. ఎమోషనల్ గా కథను నడిపించిన విధానం బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. ట్విస్ట్ ను మొదట్లోనే అనవసరంగా రివీల్ చేశారేమో అనిపిస్తోంది, కానీ హుక్ పాయింట్ గా యూజ్ అయిందనే చెప్పాలి. ఒక మంచి థ్రిల్లర్ కి మదర్ సెంటిమెంట్ ను యాడ్ చేసి దర్శకుడు నెల్సన్ వెంకటేషన్ ఓవరాల్ గా పర్లేదనిపిస్తాడు. ఇక సినిమాలో చాలా మంది నటులు ఉన్నప్పటికీ నిమిషా సజయన్ ఎక్కువ మార్కులు కొట్టేసింది. ముఖ్యంగా బిడ్డను సొంత తల్లిదండ్రులకు అప్పగించిన తర్వాత మదనపడే తల్లిగా నిమిషా నటన కంటతడి పెట్టిస్తోంది. ఇక బిడ్డని కోల్పోయిన తండ్రిగా అథర్వ ఒదిగిపోయాడు. ముఖ్యంగా మాస్ అండ్ ఎమోషనల్ సీన్స్ లో మంచి మెచ్యూరిటీ చూపించాడు. అయితే తెలుగు వెర్షన్ సాంగ్స్ అంతగా ఆకట్టుకోలేకపోయాయి. డబ్బింగ్ విషయంలో కాస్త కేర్ తీసుకుని ఉండాల్సింది. ఓవరాల్ గా సినిమా మిక్స్డ్ టాక్ తో పర్లేదనిపిస్తోంది. అయితే ఈ చిత్రం తమిళ వెర్షన్ జూలై 19 నుంచి హాట్ స్టార్ యాప్ లో స్ట్రీమ్ అవుతుంది. మరి ఒక్క రోజులో ఓటీటీలో విడుదల కానున్న ఈ చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు ఎంత ఆసక్తి చూపుతారు అనేది $1 మిలియన్ క్వశ్చనే. కిరీటి రెడ్డి గాలి జనార్దన్ రెడ్డి కుమారుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ కుర్ర హీరో చేసిన తొలి సినిమా జూనియర్. వారాహి చలనచిత్రం బ్యానర్ పై రజనీ కొర్రపాటి నిర్మాతగా, రాధాకృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో కిరీటి సరసన డాన్సింగ్ క్వీన్ శ్రీలీల నటించడం విశేషం. మరి దాదాపు 1000 స్క్రీన్స్ కి పైగా థియేట్రికల్ రిలీజ్ జరుపుకున్న ఈ జూనియర్ ఆడియన్స్ ని మెప్పించాడో లేదో మనము లుక్కేద్దాం. కోదండపాణి అచ్చంగా బొమ్మరిల్లు ఫాదర్. దీంతో తన చిన్నతనం నుంచే తన నాన్న వల్ల మిస్ అయిన ప్రతి మెమరీని తిరిగి తెచ్చుకోవాలని ఫిక్స్ అవుతాడు అభినవ్. ఈ క్రమంలోనే స్ఫూర్తిని ఇష్టపడి ఆమె జాబ్లో చేరిన కంపెనీ రైస్ సొల్యూషన్స్ లో జాయిన్ అవుతాడు. అయితే ఆ కంపెనీకి కాబోయే సీఈఓ విజయ్ సౌజన్యకి అభి అంటే అస్సలు పడదు. దీంతో ఇద్దరి మధ్య నువ్వా నేనా అన్నట్టుగా సాగుతుంది. అయితే విజయ్ సౌజన్య తనకి అస్సలు ఇష్టం లేని అభితో సహా తన టీంతో కలిసి అభి ఊరికి రావాల్సి వస్తుంది. దానికి కారణమేంటి, ఆ ఊరికి విజయ్కి లింక్ ఏంటి, విజయ జీవితంలో అసలు ఏం జరిగింది, అసలు అభి విజయాల మధ్య ఉన్న రిలేషన్ ఏంటి అన్నదే సినిమా కథ. ఈ సినిమాలో యంగ్ హీరో కిరీటి ఒక సాలిడ్ డెబ్యూ ఇచ్చినట్టే కనిపిస్తోంది. కంటెంట్ పరంగా పక్కన పెడితే జూనియర్ సినిమాలో తాను ఏమేం చేయగలడో అన్నీ చేసి చూపించాడు. ముఖ్యంగా శ్రీలీలతో స్పెషల్ సాంగ్ అయితే ఆమెనే డామినేట్ చేసేశాడు. ఇక శ్రీలీల యాజ్ యూజువల్ గా చేసుకుంటూ వెళ్ళిపోయింది. ముఖ్యంగా వైరల్ వయ్యారి అంటూ ఈ అమ్మడు వేసిన స్టెప్లు థియేటర్ ని షేక్ చేస్తున్నాయి. అలాగే సీనియర్స్ అయిన వి రవిచంద్రన్, రావు రమేష్ తమ పాత్రలో ఇమిడిపోయారు. అయితే టాలెంట్ మొత్తం చూపెట్టే క్రమంలో కిరీటి కథపై క్లారిటీ మిస్ అయినట్టు కనిపిస్తోంది. పరమ బోరింగ్ స్టోరీ, స్క్రీన్ ప్లేతో ఇదివరకు వచ్చిన సినిమాల్ని మిక్స్ చేసిన ఆల్ మిక్స్ జ్యూస్ లా అనిపించడం ప్రేక్షకుడి తప్పు మాత్రం కాదు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ అయితే దారుణంగా సాగుతోంది. మినిమం ఎంగేజ్ చేసే అంశాలు కూడా లేవు. ఏదో వెళుతుంది అంటే వెళ్తున్నట్టుంటుంది. జెనీలియా లాంటి నటిని పెట్టుకుని ఇలాంటి రోల్స్ ఎందుకు ఇచ్చారో మేకర్స్కే తెలియాలి. సినిమాలో విలన్ రోల్ కూడా వీక్గా ఉండడం పెద్ద మైనస్. అయితే కొంతలో కొంత దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్, సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ పర్వాలేదనిపిస్తుంది. ఇక దర్శకుడి విషయానికొస్తే కిరీటిపై పెట్టిన కాన్సంట్రేషన్ కథపై పెట్టుంటే ఇలాంటి అవుట్డేటెడ్ అవుట్పుట్ వచ్చేది కాదేమో. చూడాలి మరి మిక్స్ స్టాక్ తెచ్చుకున్న ఈ ఆల్ మిక్స్ జ్యూస్ ఎందరికి రుచిస్తుందో.
ఆనంద మీడియా బ్యానర్ పై సినిమా బండి ఫేమ్ దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగులా తెరకెక్కించిన మరో సినిమా పరదా. అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్ చేసిన ఈ సినిమాని శ్రీనివాసులు పివి, శ్రీధర్ విజయ్ డోకండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమా ఆగస్టు 22న ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా ప్రమోషన్స్ లో భాగంగా సాంగ్ లాంచ్ చేసింది చిత్ర యూనిట్. చాలా పెద్ద ఫిలిం ఇది, నాకు చాలా చాలా పెద్ద ఫిలిం. అండ్ దిస్ ఫిలిం ఈజ్ మై బెట్. ఈ ఫిలిం చాలా చాలా ఆనెస్ట్గా చేసాం. కొత్త కంటెంట్ ఇవ్వడానికి చాలా ట్రై చేస్తాను. అంటే మనం ఎప్పుడు చూడలేని కంటెంట్, మనం ఎప్పుడు మీరు పాట చూసే ఉంటారు కదా, ఆ పరదా ఏంటి, ఆ కల్చర్ ఏంటి, మీరు సినిమా చూసి తెలుస్తుంది ఆ కల్చర్ అంటే. చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఫిలిం. అంటే ఈ సబ్జెక్ట్ పిక్ చేసుకున్నందుకు విజయ్ గారికి అసలు హ్యాట్స్ ఆఫ్. అంటే ఇమాజిన్ అనుపమ పరమేశ్వరన్ పరదాలోని ఉంటుందంటే హూ హీరోయిన్ యాక్సెప్ట్స్. అంటే ఐ మీన్ ఆ పరదాలోని కూడా తను చూపించాలన్నమాట. ఇట్స్ నాట్ ఎన్ ఈజీ టాస్క్. ఆ చిన్న చిన్న కర్టన్స్లో, అంటే చిన్న చిన్న దాంట్లో నుంచి హర్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్, అంటే ఇట్స్ ఎ వెరీ వెరీ ఛాలెంజింగ్ ఫిలిం. అంటే ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఎన్ ఈజీ ఫిలిం టు మేక్. 3 years ఎక్కడ మనాలి, లే లదాఖ్, ధర్మశాల, ఇక్కడ అంటే అసలు ఇట్స్ ఎ వెరీ 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 హ్యూజ్ ఫిలిం. అంటే మాకు ఇది బాహుబలి లాంటి సినిమా చెప్పాలంటే, అంటే వెరీ వెరీ హ్యూజ్ ఫిలిం. సో డెఫినెట్లీ ఈ 22 August అటుపక్క కూలీ వార్ ఉన్నాయి, ఇటుపక్క మాస్ బాదర్ ఉంది, మధ్యలో మా పరదా మీరు ఎంకరేజ్ చేస్తారని డెఫినెట్లీ ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మరి అనుపమ గారి డేట్స్ ఇవ్వడం వల్ల ఈ రోజున పరదాకి షేప్ వచ్చింది. అనుపమ గారికి, సంగీత గారికి, దర్శన రాజేంద్రన్ గారికి, మంచి మ్యూజిక్ ఇచ్చిన గోపీసుందర్ గారికి, ఇక్కడ మంచి విజువల్స్ మీకు కనబడుతున్నాయి, ఇక్కడ లేరు కానీ మృదులా సేన్ గారికి డిఓపి కొత్తగా చేశారు, శుభంలో చేశారు. వీరందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమాలు లాంచ్ చేయడానికి వచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఆగస్టు 22న ఈ సినిమా విడుదలవబోతోంది. మనందరికీ తెలిసిన మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే రోజు. అలాగే అదృష్టం ఏంటంటే ఆ రోజున మా పెద్దమ్మాయి పుట్టినరోజు కూడా ఆ రోజే. కాబట్టి ఆ రకంగా ఒక మెమరబుల్ డే నాకు కూడా వ్యక్తిగతంగాను. కాబట్టి మీరందరూ కూడా ఈ సినిమాను ఆశీర్వదించి ఇటువంటి సినిమాలు తెలుగులో మరిన్ని రావడానికి మరి ప్రేక్షకులందరూ కూడా అన్ని రకాలుగా సహకరిస్తారని మరొకసారి అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ శ్రీధర్ గారు. పరదా అన్న సినిమా ఒక చాలా చాలా బోల్డ్ స్టెప్ అనమాట. ఇలాంటి ఒక స్టెప్, ఇలాంటి ఒక అడుగు మేము ముందుకు వేయాలంటే ఇంత సపోర్ట్ లేకపోతే మేమేం చేయలేము. దెన్ దిస్ మూవీ ఈజ్ రిలీజింగ్ అండ్ నోయింగ్ దట్ ఇట్ ఈస్ రిలీజింగ్ సూన్, ఐ ఫీల్ సో ఎమోషనల్. ఈ పరదా అన్న సినిమా మాకు పెద్ద స్క్రీన్లో చూడాలి, మీ అందరూ పెద్ద స్క్రీన్లో చూడాలన్నది మా ఒక డ్రీమ్ అనమాట. కానీ బియాండ్ దాట్ ఒక స్టీరియో టైప్ని బ్రేక్ చేయాలన్నది మా అందరూ అల్టిమేట్ గోల్ అనమాట. దానికి మీరందరూ ఖచ్చితంగా మా తోడుండాలి, మా అందరినీ సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు దాకా మీ అందరూ మాకు ఇచ్చిన సపోర్ట్కి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాము. అండ్ వీ హోప్ దిస్ ఓపెన్ డోర్స్ టు సో మెనీ మూవీస్ లైక్ పరదా. అంటే అంత నమ్మకంతో నేను చెప్తున్నాను లైక్ పరదా అని. సో ప్లీజ్ నమ్మండి, థియేటర్కి వచ్చి చూడండి, ఖచ్చితంగా డిసప్పాయింట్ అవ్వరు మీరు. Thank you so much. Thank you very much for all the support. Thank you all. This film is coming on August 22nd and we are distributing the film. We'll do our best for it and it's now for the press and all the audience to come and see this film. Best wishes. August 22nd హ్యాపీగా అందరం చూసి ఎంకరేజ్ చేస్తే ఇంక ఈ సినిమాస్, బికాస్ మన అందరం ప్రతిసారి మాట్లాడుకునే ఇదే ప్రతిసారి నేను రిపీట్ చేస్తాను. ఇట్స్ ఆర్ డ్యూటీ టు సపోర్ట్ దిస్ ఫిల్మ్. బికాస్ పెద్ద సినిమాలు 2 ఏళ్ళుగా ఒకటి వస్తాయి, 3 ఏళ్ళుగా ఒకటి వస్తాయి, కానీ ఈ సినిమాలే ఇండస్ట్రీని నడుపుతాయి. నిజంగా ఆనెస్ట్గా చెప్తున్నాను. బికాస్ దీస్ ఆర్ ద ఫిల్మ్స్ విచ్ విల్ రన్ ద ఇండస్ట్రీ, రన్ ద షో ఫర్ ఆల్ ఆఫ్ us. Our duty to encourage such films. Thank you very much. సో వ్యూవర్స్ చూసారు కదా, ఇది వాళ్ళ మూవీ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ బిగ్ టీవీ. Anchor's wardrobe courtesy, Shopper Stop.